రైట్, ఇది మీడియాకి త్రివిధ దళాలు బ్రీఫ్ ఇచ్చినాయి. జేడీ గారు, ఈ మీ బ్రీఫింగ్ లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది సార్. ఇటు పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో 4 స్థావరాలు పాకిస్తాన్ లో ఇవి జరిగాయి. ముఖ్యంగా ఇందులో చూసింది ఇంటర్నేషనల్ బార్డర్స్ నుంచి కూడా చూసుకుంటే ఫైనల్ గా జైషే మహమ్మద్ ఒక కేంద్రం సుమారుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉందని కూడా బ్రీఫింగ్ లో చెప్పడం. అంటే ఇంతకు ముందు ఏదైతే మనం పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మాత్రమే పరిమితి చేసుకున్నాం, కానీ ఈసారి పాకిస్తాన్ భూభాగంలో ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి కూడా ముందుకు వెళ్ళడం జరిగింది. అందులో వాళ్ళు చెప్పింది స్పెసిఫిక్ బిల్డింగ్స్ ను మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఆ తర్వాత బేసిక్ గా లాజిస్టిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటి మీద, ఎందుకంటే ఈ కేంద్రాలలో టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో తర్వాత వాళ్ళని ఇండాక్ట్రినేషన్ అంటే ఆ విధంగా వాళ్ళను నూరిపోయడం, ఆ తర్వాత వాళ్లను ఈ విధమైన ఉగ్రవాద చర్యలకు వారిని టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ గా తయారు చేయడం అన్నది ముఖ్యంగా 3 పాయింట్స్ మీద వాళ్ళు బ్రీఫ్ చేసిన పరిస్థితి. తర్వాత ఈ ప్రతి కేంద్రంలో కూడా ఏ దాడులకు ఏ కేంద్రం నుంచి ట్రైనింగ్ ఇవ్వబడిందని కూడా స్పష్టంగా చెప్పడం. ముంబై దాడులకు ఎక్కడ, పఠాన్కోట్కి ఎక్కడ, ఈ విధంగా అంటే మన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఎంత స్పష్టంగా క్లియర్ గా ఇవన్నీ కూడా సేకరించారన్న దానికి ఒక స్పష్టమైన ఉదాహరణ. చివరిలో వార్నింగ్ కూడా ఇచ్చారు, పాకిస్తాన్ ఏదైనా అతి చర్యలు చేయబోతే మేము ప్రిపేర్డ్ గా సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు. ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే 2 మహిళా అధికారులు వచ్చి బ్రీఫ్ చేయడం అన్నది ఒక ప్రధానమైన విషయం మనం మాట్లాడుకోవచ్చు. ఒక ఆర్మీ ఆఫీసరు, ఇంకొక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ వచ్చి ఆ తర్వాత విక్రమ్ మిస్త్రీ గారు ముందు మాట్లాడడం, ఇవన్నీ కూడా చూసాం. అంటే మన బ్రీఫింగ్ కూడా ఎంత ప్లాన్డ్ గా చెప్పాల్సిన రీతిలో ఇవి మనం చెప్పించాము. ప్రజలకు కూడా మనం ఏం చేశామన్న దాంట్లో ఎటువంటి సందేహము లేకుండా భారతదేశం ఏం చేసింది, ఏం చెయ్యబోతోంది అన్నది కూడా మేము సిద్ధంగా ఉన్నామన్నది వారు స్పష్టంగా తెలియజేసిన ఒక విషయం. కాబట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇట్స్ మెజర్డ్, ఫోకస్డ్ అండ్ నాన్ ఎస్కలేటెడ్. ఇది కూడా మేము ఎక్కడ కూడా ఒక మిలిటరీ కానీ పబ్లిక్ కు సంబంధించిన బిల్డింగ్ ను మేము ఎక్కడ టచ్ చేయలేదు. కాబట్టి పాకిస్తాన్ ఇంతకు ముందు నేను అంటాడు విక్టిమ్ కార్డు తీసేదానికి ఎక్కడా కూడా అవకాశం లేదు. అవర్ టార్గెట్స్ ఆర్ స్పెసిఫిక్. అందుకనే ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే టెర్రర్ కి సంబంధించిన వాళ్ళు, వారితో సపోర్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళ కుట్రలో భాగస్వాములు, ఈ ముగ్గురికి మేము జవాబు చెబుతామన్నారు. అందులో ప్రథమ అంశంగా ఫస్ట్ ఫేజ్ గా ఇది జరిగిందన్నది మనం గమనించాల్సిన అంశం. కాబట్టి మళ్ళా కూడా బ్రీఫింగ్స్ ఉంటాయన్నారు, ఎందుకంటే ఎవాల్వింగ్ సిచ్యువేషన్ ఇది. కాబట్టి మధ్య మధ్యలో వీలైనప్పుడు మేము వచ్చి బ్రీఫ్ చేస్తామని కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో భారతదేశం, మనం అంతా అనుకుంటున్నాం, ఎందుకంటే మీడియా ఛానల్స్ లో ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది, యుద్ధం వచ్చేస్తుంది అని రకరకాలుగా చెప్పారు, కానీ భారతదేశం ఈ రోజు సుస్పష్టం చేసింది. భారతదేశం ఖచ్చితంగా క్యాలిక్యులేటెడ్ చేసి ఈ విధంగా చేసింది. ఇది ఒక ప్రారంభం. ఆ తర్వాత ఎక్కడి వరకు ఇది వెళ్తుందో అది పాకిస్తాన్ మీద ఆధారపడి ఉంటుంది అన్నది కూడా మనం స్పష్టంగా మెసేజ్ పెట్టాం. మీరేది చేయబోతే మేము సిద్ధంగా ఉన్నామన్న ఒక మెసేజ్ కూడా ఖచ్చితంగా వాళ్ళకు వెళ్ళిందని నేను అనుకుంటున్నాను. సార్, ప్రపంచం అంతా ఈరోజు మోదీ గారు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారని ఉన్నది. ఇండియన్స్ కూడా ఆ రకంగానే నిన్నటి వరకు కూడా ఎదురు చూశారు ఏం జరుగుతుంది. ఇందులో అజిత్ దోవల్ గారి పాత్ర ఏంటి సార్? దాని గురించి కూడా చాలా ఎక్కువ చర్చ అవుతుంది గత 10 రోజుల నుంచి. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ముఖ్యంగా పాకిస్తాన్ విషయాల్లో ఆయనకున్న పరిజ్ఞానం అపారమైన పరిజ్ఞానం. ఆయన ఎందుకంటే అక్కడ ఆయన ఇంతకు ముందున్న సంస్థల్లో వారు అక్కడి నుంచి ఆపరేట్ చేశారు. కాబట్టి పాకిస్తాన్ ప్రతి ప్రాంతము, ప్రతి విషయం కూడా ఆయనకు స్పష్టంగా తెలుసు. కాబట్టి ఈ విధంగా ఇంత స్పష్టంగా టార్గెట్స్ సెలెక్షన్ జరిగింది అంటే అందులో మనది ఎన్టీఆర్ఓ అనే ఒక సంస్థ కూడా ఉంటుంది. వారంతా కూడా మొత్తం మానిటర్ చేస్తుంటారు బార్డర్ దగ్గర ఏ విధంగా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, ఏ విధంగా డెవలప్ చేస్తున్నాయి అన్నది, ఇవన్నీ కూడా. కాబట్టి వీటన్నిటి యొక్క సహకారంతో వారు ఇన్ని రోజులు చేసిన పని ఏంటంటే ఈ స్పెసిఫిక్ టార్గెట్స్ ను బేస్డ్ ఆన్ మన ఇన్వెస్టిగేషన్స్ కావచ్చు, మన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కావచ్చు, వీటన్నిటిని. అందుకని ఈ బ్రీఫింగ్ లో చూడండి, ప్రతి ప్రాంతంలో దాన్ని మేము అటాక్ చేయడానికి కారణాలు కూడా వాళ్ళు స్పష్టంగా తెలియజేశారు. ఇందులో వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. కసాబ్ ఇక్కడ ట్రైన్ అయ్యాడు, హెడ్లీ ఇక్కడ ట్రైన్ అయ్యాడు, ఇవన్నీ కూడా స్పష్టంగా చెప్పారు. కాబట్టి దీని వెనకాల ఉన్న హోంవర్క్ ఏదైతే ఉందో అది మనకు స్పష్టంగా కనపడింది. కాబట్టి మనం మీడియాలో ఇవన్నీ డిస్కస్ చేసి యుద్ధం వచ్చేస్తుంది మనం అనుకుంటే సమయంలో వాళ్ళు కూల్ గా వాళ్ళ హోంవర్క్ చేసి ఎవరు అనుకోని విధంగా ఈ రోజు తెల్లవారుజామున వెళ్ళి స్ట్రైక్స్ చేయడం అన్నది మనం అంతా కూడా అభినందించాల్సిన అంశం.
కాబట్టి పాకిస్తాన్ ఇంకా ఎటువంటి చర్యలకు పాల్పడదని, వాళ్లకు గుణపాఠం నేర్చుకుని వాళ్లే వాళ్ళ దేశంలో ఉన్న ఉగ్రవాద సంస్థలన్నింటినీ కూడా వాళ్ళు మట్టు పెడతారని, ఆ విధంగా ఇంటర్నేషనల్ ప్రెషర్ తీసుకురావడము, తర్వాత వాళ్ళ మీద ఫైనాన్షియల్ ప్రెషర్ కూడా, ఆర్థికంగా కూడా వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావడంలో భారతదేశం తర్వాత ఫేజ్ 2 లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్. వివిరావు గారు చెప్పండి. సో ఎలా చూడాలి సార్, మొత్తం అంతా ఏం జరిగిందో ఏంటన్నది క్లియర్గా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేసిన నేపథ్యం? మనం స్పష్టమే చేయడం కాదు, కేవలం మన ఫోకస్ కూడా యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ మీదే ఉంది. అది గమనించాల్సిన విషయం. పాకిస్తాన్కి ఏంటంటే మనం ఇంకా లాంగ్ రోప్ ఇస్తున్నాం. అంటే ఏంటంటే ఇంకా వాళ్ళు లోపల అంతర్గతంగా వాళ్ళు డిస్కస్ చేసుకుని ఈ టెర్రరిజాన్ని మనం వదిలేయాలి. ఒకవేళ అవసరమైతే కాశ్మీర్ ఇష్యూని ఫ్యూచర్కి వదిలేయాలి. ఇండియా పాకిస్తాన్ కలిపి డెవలప్మెంట్ అవ్వాలి. ఎవరిని హింసించుకోకూడదు. ఇటువంటి వాటికి మనం చాలా వరకు లేవరేజ్ ఇస్తున్నాం. వాళ్ళు ఎంతవరకు కరెక్ట్గా దాన్ని అర్థం చేసుకుంటారు, ఆ విధంగా యాక్ట్ చేస్తారన్నది వాళ్ళ చేతుల మీదే ఉంది. వాళ్ళ చేతులు వాళ్ళు కాల్చుకుంటారా లేకపోతే వాళ్ళు చేతులు కలుపుతారా అన్నది వాళ్ళది పరిస్థితి. చెప్పండి సరే. ఎంజీ రావు గారు ఎలా చూడాలి? ఆపరేషన్ సింధూర్ గుర్తుపెట్టుకోండి. బొట్టు మహిళలకి ముత్తైదువులు, మా మహిళల్ని వదిలి భర్తలను చంపి వితంతువులు చేశారు. దానికి తగ్గట్టే మనం పేరు పెట్టామండి ఆపరేషన్ సింధూర్ అని. ఎంత చక్కగా ఉందో చూడండి. తర్వాత ఈరోజు బ్రీఫింగ్లో విదేశాంగ సెక్రటరీ, ఫారిన్ సెక్రటరీ మిస్త్రీతో పాటు ఆ బ్రీఫింగ్ ఎవరిని ఉద్దేశించి చేశారు, ఎవరు చేశారు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఎవరిని ఉద్దేశించారు? అంతర్జాతీయ సమాజానికి సమాధానం చెప్పాం, పాకిస్తానీ ప్రజలకి సమాధానం చెప్పాం, భారతీయ ప్రజలకి భరోసా, పాకిస్తానీ ప్రజలకి ఒకటే మనం సందేశం ఇచ్చాం. మీ తీవ్రవాదాన్ని మీ ప్రభుత్వం తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, దాన్ని ఆపండి. మీ ఆర్మీ పెంచి పోషిస్తుంది, ఆపండి. పాకిస్తానీ ప్రజలకు కూడా మెసేజ్ ఇచ్చాం, అంతర్జాతీయ సమాజానికి మెసేజ్ ఇచ్చాం. ఎవరిచ్చారో చూడండి, ఇద్దరు స్త్రీ యోధులు. ఓకే, లెఫ్టినెంట్ కల్నల్, లెఫ్టినెంట్ మార్షల్ అని ఇద్దరు స్త్రీ యోధులు ఇవ్వడం అంటే ఆపరేషన్ సింధూర్ ఎంత పక్కాగా ప్లాన్గా జరిగిందో మీకు అర్థమైపోతుంది. రెండో విషయం అండి, అక్కడ చాలా వార్నింగ్ ఉంది. ఒక వెయిల్డ్ వార్నింగ్ అంటారు. ఆ వార్నింగ్ ఏంటంటే, మీరు మళ్ళా ప్రతిస్పందిస్తే, అసలు పాకిస్తాన్ ప్రతిస్పందించదని భారతదేశానికి తెలుసు. పాకిస్తాన్ ప్రతిస్పందించదు, కానీ ఈరోజు అవమానం, ఆర్మీకి అవమానం, అసీం మున్నీర్కి అవమానం, షహబాజ్ ప్రధానమంత్రికి అవమానం. ఎలా ప్రతిస్పందించాలి? ప్రతిస్పందించలేరు. ప్రతిస్పందించడానికి ప్రజలు ఒప్పుకోరు. ఇక్కడ మీరు స్పష్టంగా మనకు ఒకటి ఒకటి దొరుకుతుందండి. నేను మహాభారతంలో ఒక ఉదాహరణ చెప్తాను. శ్రీకృష్ణుడు హస్తినాపురం వెళ్తాడు. అసలు ఆ టైంలో వెళ్ళవలసిన అవసరం లేదు, కానీ దుర్యోధనుడు పరిపాలిస్తున్న ప్రజలకి మీ రాజు ఇలాంటోడని చెప్పాలి. అప్పుడు ఆ దేశం ఓడిపోతుందండి. ఇక్కడ పాకిస్తానీ ప్రజలకి గత ఏప్రిల్ 22వ తారీఖు నుంచి మనం చెప్తున్నాం ఇది 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 అని. మేము ఎప్పుడు 75 సంవత్సరాలుగా మీ నోటి దగ్గర నీళ్లు తీయలేదు, కానీ ఇప్పుడు మాకు తప్పడం లేదు. ఎందుకంటే మీరు ఎంత మొండిగా వ్యవహరిస్తున్నారంటే, తీవ్రవాదం చూడండి మమ్మల్ని ఎంత ఏడిపిస్తుందో. మీ దారి మీరు చూసుకోవచ్చు కదా పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత అని లేదు. ఇప్పుడు వార్నింగ్ ఇచ్చాం. ఎవరికి ఇచ్చామంటే పాకిస్తానీ ప్రజలకి. ఇక పాకిస్తానీ ఆర్మీ, పాకిస్తానీ ప్రభుత్వం జీరో అయిపోయింది. ఈరోజు మెసేజ్లో ఆపరేషన్ సింధూర్ అని మనకు కనపడుతుంది. మీరు చెప్పింది అసీర్ మున్ని, ఎస్, ఆయన అయిపోయిందా? అతను చాప్టర్ క్లోజ్ అయినట్టు అనుకోవచ్చా? లేదండి, ఆయన చాప్టర్ ఇప్పుడే మొదలైంది. యాక్చువల్ అసీం మున్నీర్ యొక్క ప్లాన్ ఛాన్స్ లేదంటారా? ఈ అటాక్లో, ఈ అటాక్ శిబిరాల్లో ఉండే ఛాన్స్ ఉంటుందా? అసలు హఫీజ్ సయ్యద్ కానీ, ఇప్పుడు కల్నల్ గారు చెప్పినట్టు హఫీజ్ సయ్యద్ కానీ, అజహార్ కానీ, ఈ లెఫ్టినెంట్ జేఈఎం చీఫ్లు ఎవ్వరూ కూడా టెర్రరిస్ట్ క్యాంపుల్లో లేరు. ఇప్పుడు టెర్రరిస్టులు చనిపోయారు, చాలామంది టెర్రరిస్టులు 100 దాకా మీరు చెప్పినట్టు చనిపోయారు. కానీ అందులో హఫీజ్ సయ్యద్ వీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్యాంపుల్లో ఉండరు. ఎందుకంటే మామూలు సమయాల్లో కూడా ఉండరు కదా, మామూలు సమయాల్లో కూడా వాళ్ళు ఉండరండి. ఎందుకంటే మొసాద్ అని, రా అని, మన ఇంటెలిజెన్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్ చాలా డేంజరస్ ఉంటుందండి. వాళ్ళు ఎప్పుడూ టార్గెట్ చేస్తున్నారు, ఇప్పుడే కాదు. అందుకని వాళ్ళు ఎప్పుడూ కూడా ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియదు. వాళ్ళు బతికే ఉంటారు, ఇంకా చనిపోయినట్టు కాదు. కాకపోతే వాళ్ళ భరతం పట్టడానికి మన ఇంటెలిజెన్స్, మొసాదు, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వింగులు పనిచేస్తున్నాయని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ ఏదైనా జరిగినా సరే బయటికి చెప్పే అవకాశం ఉండదు కదా కల్నల్ గారు? అవునండి. ఒకవేళ నిజంగా పోయినా గానీ చాలా రోజుల వరకు అది అనౌన్స్ చేయకుండా సీక్రెట్ గానే నడుపుతారు. ఇప్పుడు మీరు ఆల్ ఖైదా లీడర్స్ చూడండి. అవును, నంబర్ 2 లీడర్స్ ఒసామా బిన్ లాడెన్ అంటే పబ్లిక్ అయింది. నంబర్ 2 లీడర్స్ వీళ్ళందరూ పోయినప్పుడు ఎప్పుడు తిరిగి చెప్పరు. ఒకవేళ చెప్పినా గానీ 1 సంవత్సరం తర్వాత చెప్తారు. అలా జరుగుతుందండి. వీళ్ళందరూ ఈ టాప్ లీడర్స్ అందరూ
జనరల్ గా పాకిస్తాన్ ఆర్మీ ప్రొటెక్టెడ్ ఏరియాస్ కొన్ని సేఫ్ హౌసెస్ ఉంటాయండి. Hmm. ఆ సేఫ్ హౌసెస్ లో ప్రొటెక్షన్ తోటి దాస్తారు. ఓకే ఏదో యథాలాపంగా ఆయన ఒక క్యాజువల్ గా ఉండరు. ఆయన చుట్టూరు ఒక 2-3 వలయాలు ఉంటాయి. ఇమీడియట్ ప్రొటెక్షన్, సార్, మిసైల్తో కొడితే వలయాలు ఏం ఆపుతాయి సార్? ఏంటండి మిసైల్తో దాడి చేస్తే ఇంకా వలయాలు ఏం ఆపుతాయి? ఎంతమంది ఉంటే మాత్రం టార్గెట్ ఫిక్స్ చేస్తే? ఈ మిసైల్ టార్గెట్ ఇప్పుడు ప్రస్తుతానికి మిసైల్ టార్గెట్స్ ఇవి ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి మనం ట్రాక్ చేస్తున్నామండి. Hmm. ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినవి. Hmm. వాళ్ళు నిజంగా ఆ రోజున అది క్యాంపింగ్ గ్రౌండ్ అన్నది మనం చెప్పలేము. Hmm. అందులో ఉంటున్నారన్నది మాత్రం చెప్పలేము. ఓకే ఎస్, చాలా మంది క్యాడర్స్ ఉంటారు, అండర్ ట్రైనీస్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఆమె ఖాస్, దౌరే ఖాస్, ఆమె ఖాస్ అంటే బేసిక్ Right. ట్రైనింగ్, అడ్వాన్స్ ట్రైనింగ్, సూపర్ అడ్వాన్స్ ట్రైనింగ్, Hmm. ఇటువంటి క్యాప్సూల్స్ ప్రాపర్ గా నడుస్తాయండి. సిలబస్ తోటి నడుస్తాయి. ఓకే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇస్తారు. Right. వాళ్ళు ఉండే అవకాశం ఉంది. కానీ టాప్ లీడర్స్ Okay. ఎస్పెషల్లీ పొలిటికల్ గా బిహేవ్ చేస్తారు. మురిట్కే అన్నది ఎన్జిఓ కింద చూపిస్తారు రైట్ సార్. వాళ్ళు. చెప్పండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వివి రావు గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి ఎంజీ రావు గారు. థ్యాంక్ యూ వివి లక్ష్మీనారాయణ గారు. ఇది నెక్స్ట్ స్పెషల్.